శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఈ దేశంలో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళే రామాలయం కట్టాలంటేనే ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. అంతేకాకుండా ఆయన పైన రెచ్చిపోయే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దళిత క్రైస్తవుల శంకారాము అని కూడా అంటున్నారు మ్యామ్. అసలు ఈ దేశంలో హిందువులు ఇంకా పెట్టాబేడ సర్దుకుని వెళ్ళిపోవటమేనా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, అసలు దళిత క్రైస్తవులు ఎవరు? సుప్రీంకోర్టు చెప్పాక క్రైస్తవులు ఉంటారు, లేకపోతే హిందూ దళితులు ఉంటారు, లేకపోతే దళిత హిందువులు ఉంటారు. క్రైస్తవుల్లో దళితులు లేరు. మీకు అంబేద్కరే చెప్పారు. అంబేద్కర్ క్రిస్టియానిటీ తీసుకున్నారా? లేదుగా. ఆయన బౌద్ధాన్ని ఆశ్రయించారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మిమ్మల్ని కన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పి కన్వర్ట్ చేశారు? మీకు కులాలు ఉండవు క్రిస్టియానిటీ తీసుకుంటే అన్నాకే కదా మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము దళిత క్రిస్టియన్స్ అంటే సుప్రీంకోర్టు నో చెప్పాక మీరేంటి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మీరు అంటే మీరు క్రిస్టియానిటీలో ఉంటూ హిందువులను తిడుతూ మళ్ళీ మీకు రిజర్వేషన్స్ కావాలి. అది తప్పు కదా. సో అందుకని ఇవాళ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి లాంటి వాళ్ళే, ఆయన నియోజకవర్గం అది, అక్కడ ఒక రామాలయం కడితే మీరు సహించలేకపోతున్నారు. అంటే ఆయన నాలుక కోసి పవన్ కళ్యాణ్కి మీరు దాన్ని పంపిస్తారా గిఫ్ట్ కింద? అసలు ఏంటిది? ఆయన మనిషా కాదా? అంటే మీరు ఎక్కడికి దిగజారుతున్నారు మాటలతో? దేనికి ఇది? ఏం కలిసి వస్తుంది? నన్ను అన్నారు, కోటేసుకుంటామన్నారు, పుట్టాడన్నారు, ఇంకేంటేంటో చెప్తున్నాడు ఆయన. ఇవాళ ఒక డిప్యూటీ స్పీకర్ని మీరు పందితో పోల్చి ఈయన కోస్తే ఏంటి? మనిషిని కోస్తారు ఎక్కడైనా? ఆ భాష ఏంటి అసలు? దాని థాట్ ఎందుకు వస్తుంది? ఎందుకు ఇట్లాంటి రాక్షస అంశాలు బయటకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో? అంటే భయం లేకుండా పోయింది. అందుకని జడ శ్రవణ్ మీద నేను కేసు పడినట్టుందిగా. ఆయన కూడా అరెస్ట్ చేసి కొన్ని రోజులు చూపిస్తే చుక్కలు, అప్పుడు అందరూ సెట్ అయిపోతారు. ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియన్ కదా. ఆయన కూడా, ఆయన దళిత క్రిస్టియన్ కాదు. వాళ్ళ క్రిస్టియన్స్ ఎవరు దళిత క్రిస్టియన్స్ కాదు. మీరు ఆ పదం వాడకండి. అంటే వాళ్ళు వాడుకుంటే వాడుకోనివ్వండి. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మనం వాడక్కర్లా. అంటే వాళ్ళు ఇంకా అలాగా బెనిఫిట్స్ పొందాలని అనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ రఘురామకృష్ణరాజుని వీళ్ళు ఇలా టార్గెట్ చేసి ఇంత మాట్లాడుతూ ఉంటే హిందువులందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టేబేడ సర్దుకుని వెళ్ళిపోవాలా? ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చర్చ. వెళ్ళక్కర్లేదు, వెళ్ళాల్సిన పని లేదు. మీరు హిందువులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు మీరు తప్పు ఎక్కడ చేశారంటే, ఒక క్రిస్టియన్ మీకు ప్రచారానికి వచ్చినప్పుడు మీరు ఆ రోజు కలిసికట్టుగా నిలువరించలా. ఆ రోజు చేస్తుంటే ఇంత దూరం రాదు. తోటకూర నాయుడే చెప్పలేదురా కొడక అన్నట్టుగా మీరు చేసుకున్న తప్పిదం అది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వస్తే ఈ మధ్యన మొదలైంది కొంచెం. ఆ వచ్చిన వాళ్ళు మీకు బైబిల్ ఇస్తారు, మీరు కూడా ఒక భగవద్గీత ఇవ్వండి. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఇగో ఫస్ట్ బొట్టు పెట్టుకోండి అని చెప్పండి. మా ప్రసాదం తినండి, తర్వాత మాకు కబుర్లు చెప్పండి అని చెప్పండి. మీకు దమ్ముంటే అది చేయండి. ఎవడొస్తాడో చూస్తా. మీకు ఇప్పుడు 16,000 ఎన్జిఓలు రద్దయ్యాయి. 16,000 ఎన్జిఓలు లెక్కలు చెప్పాలి. సో ఇప్పుడు మీకు లెక్కలు చెప్పాలి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మత ప్రచారాలు ఎలా చేస్తారు? డబ్బులు ఉంటేనే కదా మత ప్రచారం. కాబట్టి ఇవాళ అవన్నీ కూడా తగ్గుతాయి. కాకపోతే ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. మనకి ఓట్లు ఒకటే కాదు ముఖ్యం, ప్రజలు కూడా ముఖ్యమే. ఆ విషయాలు కూడా ప్రభుత్వాలు గమనించాలి.